అబ్బాయిలు ఎక్కడన్నా ఏడుస్తారా? ఏడుస్తారు. ఎవరు ఏడుస్తారంటే ఆ అయ్యప్ప స్వామి భక్తులు ఏడుస్తారు. ఒక అమ్మాయితో బ్రేకప్ అయినప్పుడన్నా ఏడుస్తారో లేదో తెలియదు కానీ అయ్యప్ప స్వామి భక్తులు మాత్రం ఖచ్చితంగా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారంటే 41 రోజులు ఆయన దీక్ష చేయాలని మాల వేసుకునే ముందు ఎంత ఎగ్జైట్మెంట్ తో ఉంటారో ఆ దీక్ష చేసి 41వ రోజు ఇడుముడి కట్టుకునే రోజు ఏడుస్తారు. ఆ ఇడుముడి కొబ్బరికాయలో నెయ్యి పోసేటప్పుడు ఏడుస్తారు. ఆ ఇడుముడి నెత్తిన పెట్టుకునేటప్పుడు ఏడుస్తారు. ఆ శబరిమలై వెళ్ళేటప్పుడు తన కన్న తల్లి కాళ్ళు మొక్కి అమ్మా నేను శబరిమలై వెళ్ళి వస్తానే అని చెప్పి ఏడుస్తారు. అక్కడి నుండి వెళ్ళి ఆ అయ్యప్ప స్వామి కొండెక్కేటప్పుడు ఏడుస్తారు. ఆ కొండెక్కిన తర్వాత ఆ 18 అంబడిపై ఒక్కొక్క మెట్టుపై కాలు మోపినప్పుడు ఏడుస్తారు. ఆ మెట్లన్నీ ఎక్కి అయ్యప్ప స్వామిని చూసి అయ్యప్ప అని గట్టిగా అరిచి కంటతడి పెట్టుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ నిన్ను చూడాలంటే మళ్ళీ ఏడు రావాలా అయ్యప్ప అని ఏడుస్తారు. తిరిగి వచ్చిన తర్వాత ఆ మాల తీయాలంటే తన ఒంట్లో నుండి గుండెని చితుముతున్నట్టు ఫీలింగ్ ఉంటది. ఇందుకు ఏడుస్తారు అయ్యప్ప స్వామి భక్తులు. అయ్యప్ప స్వామి భక్తులు ఎప్పుడైనా కూడా నాకు ఆస్తి ఇవ్వలేదనో ఐశ్వర్యం ఇవ్వలేదనో ఇంకేది ఇవ్వలేదనో ఏడవరు. ఆయనని మిస్ అవుతున్నామని ఏడుస్తారు. అయ్యప్ప స్వామి పండుగ రాబోతుంది. కార్తీక మాసం అంట కన్యస్వామి పండుగ అంట. కన్యస్వాములు రెడీ ఉన్నారా? స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప, ది లెజెండ్ అయ్యప్ప.